పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళతో పోటీ పడకుండా ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఏదైతే ఇప్పుడు జగను బస్సు యాత్ర ఇవాళ నుంచి, చంద్రబాబు నాయుడు ప్రజాపౌర యాత్ర ఇవాళ నుంచినే జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ 30వ తారీఖు నుంచి కార్యక్రమం పెట్టుకున్నారు. అది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ తాజాగా అవనిగడ్ అంటే 3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం ఖరారు చేయాల్సి ఉంది కదా. బాలశౌరిది ఆల్రెడీ ఇంతకుముందు అనౌన్స్ చేశారు, పేరు ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఆయన. ఇప్పుడు ఆ బాలశౌరిని పిలిపించి మాట్లాడుతున్నారు. అవనిగడ్డ విషయం కూడా చర్చ నడుస్తోంది. ఇంకో పక్కన పోతిని మహేష్ తాజాగా ఏదైతే విజయవాడ వెస్ట్ బీజేపీకి వెళ్తున్న నేపథ్యంలో అతను కలిశారు. ఓవరాల్గా ఈ కొత్త 3 అసెంబ్లీ సీట్లు, ఆ పార్లమెంట్ సీటు ప్లస్ వీటికి సంబంధించి వరుసపెట్టి తుది నిర్ణయం తీసేసుకుని ఈవేళ రేపట్లో పూర్తి చేసేసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అయితే తిరుపతి ఇష్యూలో ముందు అనుకున్నట్టుగా మార్పు చేర్పులు జరుగుతాయి అంటే మరి ఇంకా తిరుపతి ఇష్యూ దాకా రాలేదు. రేపెల్లుండిలో ఏమైనా జరుగుతుందేమో చూడాలి.